ప్రాధాన్య జాబితాలో స్థానిక పెట్టుబడులకు రక్షణే కాదు లాభాలు వచ్చేలా ప్రోత్సాహం. పాలకులు మారిన ప్రభుత్వ పాలసీలు మారకూడదు. ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ రెడ్డి గుర్తొచ్చేలా నిర్మిస్తా. జైపాల్ రెడ్డి చొరవతోనే హైదరాబాద్కు మెట్రో రైలు. 10 ఏళ్లుగా మెట్రో విస్తరణ లేనందుకే ట్రాఫిక్ సమస్యలు. మేము వచ్చాక ఎల్బీనగర్ ఎయిర్పోర్టుకు ప్రతిపాదన. షామీర్పేట్ మేడ్చల్ దాకా నిర్మాణానికి నిర్ణయం. ఇక గత సర్కారు కాళేశ్వరం కోసం 11.5% వడ్డీకి అప్పు. నేను వచ్చాక 26,000 కోట్లను 7.5% వడ్డీకి మార్పించా. 2 లక్షల కోట్ల రుణాన్ని రిస్ట్రక్చర్ చేయాలని కోరుతున్న ప్రాజెక్టుల అనుమతుల కోసమే పదే ఢిల్లీకి క్రెడాయి ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ విధానాలు నిర్మాణ రంగం అనేవి రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివి. ఇక యుఎస్, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, దుబాయ్ వంటి దేశాలకు వెళ్ళి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని విదేశీయులను కోరుతున్నా. మేము ఇక్కడే ఉన్న పెట్టుబడిదారులను ఎందుకు వదులుకుంటాం? పెట్టుబడుల విషయంలో మా మొదటి ప్రాధాన్యం మీకే ఉంటుంది అని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, క్రెడాయి నిర్వాహకులకు ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పాలకులు మానే ప్రభుత్వ విధానాలు మారాయట. నీటి వాటాల్లో రాజీ పడం, ఒత్తిడికి లొంగం, కుట్రలకు బెదరం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన. రైతులకు 1.13 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. పేదల సొంతింటి కలను నెరవేర్చాం. తెలంగాణ రైజింగ్ 2047ను పూర్తి చేయడమే లక్ష్యం. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం. గోల్కొండ కోటలో అట్టహాసంగా వేడుక. మిమ్మల్ని ఎన్నుకున్నది తెలంగాణ రైజింగ్ 2047ను పూర్తి చేయమని మిమ్మల్ని ఎన్నుకోలే. మీరిచ్చిన 6 గ్యారంటీలు పూర్తి చేయమని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ రైజింగ్ 2047నో లేదంటే ఫ్యూచర్ సిటీనో లేదంటే ఏఐ సిటీనో కట్టమని మిమ్మల్ని ఎన్నుకోలే. 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు నెరవేర్చండి మిమ్మల్ని ఎన్నుకున్నారు. మా అక్క చెల్లెలకు 2,500 ఎప్పుడు ఇస్తామని ఎన్నుకున్నారు. మా అక్క చెల్లెల బిడ్డలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తామని ఎన్నుకున్నారు. మా అక్క చెల్లెల బిడ్డలు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తామని ఎన్నుకున్నారు. మా రైతన్నలు రైతు భరోసా అని రైతు బంధు 5,000 6,000 వేసే రైతు బంధు 7,500 ఇస్తారని మిమ్మల్ని ఎన్నుకున్నారు. 2,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ చేస్తారని మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఇక మేము ఫ్యూచర్ సిటీ కడతాం, మేము ఏఐ సిటీ కడతాం, మేము 2047 రైజింగ్ చేస్తాం. ఎవరికి కావాలి రైజింగ్? ఎవరికి కావాలి రైజింగ్? పేద బిడ్డలు బుక్కెడు బువ్వ తినలేక చచ్చిపోతున్నారు. మీరిచ్చే ఆ రేషన్ బియ్యం మొత్తం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తూ ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. రెవెన్యూ శాఖ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. ఏ శాఖలో అవినీతి లేదో అవినీతి లేని రాష్ట్రంగా మారాలని మిమ్మల్ని ఎన్నుకున్నారు. మా రైతుల సమస్యలు కేసీఆర్ ధరణి చేసి దరిద్రం పట్టించిండ్లు. మీ భూభారతి చట్టం తీసి రైతుల సమస్యలన్నీ భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతుందని మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఆగస్టు 15 అయిపోయింది కదా. ఆగస్టు 15 నిన్ననే అయిపోయింది కదా. ఆగస్టు 15 లోపు రైతు సమస్యలన్నీ క్లోజ్ చేస్తామన్నారు. పొంగులేటి సీనన్న ఏడున్నావు? పొంగులేటి సీనన్న ఏడున్నావు? ముఖ్యమంత్రి గారు ఏడున్నారు? మీరు భూభారతి చట్టం తీసుకొచ్చి రైతు సమస్యలు ఆగస్టు 17 లోపు మీరు కంప్లీట్ చేస్తా అని పదే చెప్పలే. ఏడవన్నారు మీరంతా? ఎవరి కోసం పనిచేస్తున్నారు?